ఏదైతే మనం ఇప్పుడు సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి రోజుకొక వీడియో మనం చేస్తూ ఉన్నాం. అయితే దాంట్లో భాగంగా అసలు ఏం జరుగుతుందని చెప్పి కొంతవరకు ఆర్టీఐ రూపంలో మనం అడగడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఏదో ఒక హాస్టల్ మనం తీసుకోవడం జరుగుతూ ఉంది, హాస్టల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ముఖ్యంగా ఇక్కడ విషయం తీసుకున్నట్టయితే ఒక నిమిషం, అయితే రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేరు. అయితే ఈ మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు విద్యాశాఖ మంత్రి వస్తుందని చెప్పి చాలా వరకు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఇంకా రాకపోవడం బాధాకరం. అయితే ఈ మంత్రివర్గ విస్తరణ కూడా దసరా అన్నారు, ఉగాది అన్నారు, సంక్రాంతి అన్నారు, అన్నీ అయిపోతూ ఉంది. ఆఖరికి మళ్ళీ ఉగాది కూడా వచ్చే సందర్భం కనబడతా ఉంది. ఈ ఉగాది కొత్త సంవత్సరానికైనా ఈ మంత్రివర్గ విస్తరణ అయిపోయి ఆశావాహులందరికీ కూడా ఆనందం నింపాలని, అలాగే లేదంటే ఈ ఖాళీ ఉన్న పోస్టులు ఏదైతే ఉందో విద్యాశాఖకు సంబంధించిన మంత్రి పదవి ఏదైతే ఖాళీ ఉందో ఎవరికి ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద అనేకమైన బాధ్యతలు ఉంటాయి, అనేకమైన సమస్యలతో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అటువంటి శాఖలు ఏదైతే ఉందో విద్యాశాఖకు సంబంధించింది ఎవరికొరికి మంత్రి పదవి అప్పచెప్పి వారిని రివ్యూ చేపించే విధంగా ముందుకు తీసుకుపోవాలని మేము చెప్తా ఉన్నాం. అందులో భాగంగా విషయం తీసుకున్నట్టయితే అయితే మన రాష్ట్రంలో కూడా కేజీబీవీ హాస్టల్స్ ఉంటాయి, అంతే కదా, కేజీబీవీ హాస్టల్స్ ఉంటాయి. అయితే ఆ కేజీబీవీ హాస్టల్ లోపల మనమేం అడుగుతున్నామంటే అసలు ఏం ఫుడ్ పెడతా ఉన్నారు, వారికి ఏ పాలు ఇస్తూ ఉన్నారు, వారికి ఏం బిస్కెట్స్ ఇస్తూ ఉన్నారు, వారి యొక్క చదువు విధానం ఏంటిది అని చెప్పి రకరకాల ఆలోచనలు మా మధ్యలో మెదలడం జరిగింది. దానిలో భాగంగా మేమేం చేసినామంటే ఆర్టీఐ రూపంలో సంబంధిత కొన్ని జిల్లాలకు కొన్ని లెటర్స్ పంపడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మాకు మాత్రంగా తెలవడం జరిగింది. వారితో పాటు సంక్షేమ హాస్టల్ కూడా మేము పంపడం జరిగింది. పంపినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే సంక్షేమ హాస్టల్ పంపినప్పుడు కొన్ని చోట్ల టెండర్లు ఇచ్చినా కూడా మాకు టెండర్ రాలేదని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి జీతం ఒక నెల రాకపోతేనే 2 నెలలు రాకపోతేనే జాబులు మానేసిపోయే కాలం ఇది. అటువంటిది ఇవాళ ఒక సంక్షేమ హాస్టల్కి మనం టెండర్ లేకుండా ఒక వ్యక్తి వచ్చి శ్రీకాంత్ గారు ఉంటే శ్రీకాంత్ గారు వచ్చి టెండర్ లేకుండా ఒక బియ్యం సరఫరానో కూరగాయల సరఫరానో లేకపోతే పాల సరఫరా చేసినప్పుడు నెలకు వచ్చి ఒక 10 హాస్టల్ ఉంటే ఈయనకు ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎగ్జాంపుల్గా ఒక 5 నెలలకో 1 ఇయర్కో బిల్లు రావాలంటే ఇతనికి ఏ విధంగా తీర్మానం చేసి ఇచ్చినారు, అంతే కదా, ఏ విధంగా తీర్మానం చేసి ఇచ్చినారు. ఒక తీర్మానం లేకుండా ఇస్తే ఈయన ఏ లాభాపేక్ష లేకుండా ఎందుకోసం ఈ పని చేస్తూ ఉన్నానని చెప్పి అనేక ఆలోచనలు మా మధ్యలో వెదులుతూ ఉన్నాయి, అంతే కదా వాస్తవానికి. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కేజీబీలు వచ్చి 400 పైన 479 ఒకటి కదా, 479 అని 479 వరకు ఇక్కడ ఇంక్లూడింగ్ హైదరాబాద్ మేడ్చల్తో కలిపి కూడా అనుకుంటా ఇక్కడ కేజీబీవీ హాస్టల్స్ మన దగ్గర ఉండడం జరిగింది. ఇది గూగుల్ అమ్మ తల్లి చెప్పిన లెక్కల ప్రకారం 479 హాస్టల్స్ ఉన్నాయి. అయితే ఈ 479 హాస్టళ్ళ లోపల సీఎం గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ అన్న గారు దీని మీద పూర్తిగా ఒకసారి రివ్యూ చేయాలని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకోసం అంటే అసలు ఆ పిల్లలకు ఏ విధంగా మీరు ఏమైతే మేము డైట్ ఏదైతే అంటూ ఉన్నాం రకరకాలు అంటూ ఉన్నామో అది వారికి సంపూర్ణంగా అందుతుందా లేదని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వారుగా మిమ్మల్ని మేము అడుగుతూ ఉన్నాం. మీరు సంబంధించిన రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల చాలా రకాలుగా చాలా సందర్భాల్లో విద్యార్థులు నష్టపోవడం జరుగుతుంది, విద్యార్థులు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది, హాస్పిటల్ పాలు కావడం జరుగుతూ ఉంది. దీని మీద ప్రభుత్వం మీద అనేక విమర్శలు కూడా రావడం జరుగుతూ ఉంది, అంతే కదా, ప్రతిపక్షాలు కూడా విరుచుక పడుతూ ఉన్నాయి. అయితే సరే గతంలో చేసిన పాపం ఈ పాపం అన్ని పక్కన పెడితే ఇప్పుడు జరిగే దాని మీద రివ్యూ చేసి అసలు మంచి భోజన వసతులు మంచి వారికి మంచి అన్నీ కూడా అందివ్వాలని చెప్పి మా యొక్క ఛానల్ యొక్క తాపత్రయం. అయితే దీంట్లో భాగంగా మేమేమి అడుగుతున్నామంటే కేజీబీవీలలో అసలు ఒక ఫస్ట్గా రోజు ఒకటి చెప్తూ ఉంటాను. ఈ రోజుగా కేజీబీవీలలో వీరికి రాష్ట్రం మొత్తం మీద ఏ సంస్థ యొక్క పాలు అందిస్తూ ఉన్నారు, ఏ సంస్థ యొక్క పాలు అందిస్తూ ఉన్నారు. అలాగే రెండోది ఏంటంటే ఈ కేజీబీవీ హాస్టళ్లలో
ఈ కేజీబీవీ హాస్టళ్లలో ఈ పాలు సంబంధించిన ఇక్కడి వరకు ఎంతవరకు చేరుతూ ఉన్నాయి, అసలు ఇక్కడ ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. అయితే ఈ రాష్ట్రం లోపల ఏ సంస్థ ఇక్కడ పాలు చేరవేస్తూ ఉంది అంటే ఒక్కొక్క జిల్లా లోపల ఒక కరీంనగర్ డైరీ అని, విజయ డైరీ అని రకరకాల డైరీలు ఉంటాయి. ఏ సంస్థ ఇక్కడ పాలు అందిస్తూ ఉన్నది, ఇందులో భాగంగా పిల్లలు ఎంతమంది ఉన్నారు, అయితే ఇంకోటి లాస్ట్గా ఎంత బిల్లు తీసుకుంటున్నారు. ముఖ్యమైన అంశం ఏంటంటే ఎంత బిల్లు తీసుకుంటున్నారు, అంతే కదా. నా ఆలోచన ఏంటంటే నేను పెట్టిన లెక్క ప్రకారం అయితే నేను ఇప్పుడు మంచిర్యాలకు ఒక లెటర్ పంపడం జరిగింది. మంచిర్యాల నుంచి విజయ డైరీ అని ఉంటుంది, మంచిర్యాలలో విజయ డైరీ అని ఉంటుంది, మంచిర్యాల జిల్లా లోపల విజయ డైరీ అని ఉంటుంది. ఈ విజయ డైరీ నుంచి ఒక లెక్క అనేది మన వారికి ఆర్టీఐ పెట్టి తీసుకోవడం జరిగింది. అసలు సంక్షేమ హాస్టళ్లకు మీరు ఏ పాలు ఇస్తూ ఉన్నారు, సంక్షేమ హాస్టళ్లలో మీరు ఎన్ని లీటర్ల పాలు ఇస్తూ ఉన్నారు, ఏ ఏజెన్సీ ద్వారా ఇస్తూ ఉన్నారు, ఏ హాస్టల్కి ఇస్తూ ఉన్నారు అని చెప్పి, ఎంతమంది పిల్లలు వాళ్ళు పోస్తున్నారు, ఏ క్వాంటిటీ ఎంఎల్తో వాళ్ళు ఇస్తూ ఉన్నారని చెప్పి డాటా అడిగినప్పుడు ఈ విజయ డైరీ వాళ్ళు నాకు ఒక లెటర్ ద్వారా వారి యొక్క వివరణాత్మక సందేశాన్ని నాకు పంపడం జరిగింది, పూర్తి వివరాలు నాకు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని పట్టుకొని నేను కేజీబీవీకి ఒక లెటర్ పెట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో ఉన్న కేజీబీవీకి ఒక లెటర్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఈ కేజీబీవీ వాళ్ళు ఏం చేసినారా అంటే నాకు అన్ని లెటర్లు మాకు నేను నెల డాటా అడిగినాను, మీరు ఎంత బిల్లు ఏమడుతున్నా అడిగితే మేము సార్ బిల్లులు అనేది మీకు చెప్పలేము, మేము ఇవంతా కూడా ఏజెన్సీ అంతా కూడా హయ్యర్ అథారిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు, అది వాస్తవం కావచ్చు, అది దానికి నేను ఏమనట్లేదు. ఇది ఏం చేసినారా అంటే పూర్తిగా మేము బిల్లులను మీకు చెప్పలేము. దేశంలో కూడా ఒక 2-3 కేసులు తీసుకున్నారు, అంటే ఒక మనిషి వర్సెస్ స్టేట్ అని ఇక రకరకాలు ఉంటాయి. గతంలో జరిగిన 2 కేసులు ఉంటాయి. దాని వివరణాత్మక దాన్ని తీసుకొని ఆ కేసు నెంబర్లు రాసి నాకు వాళ్ళు పంపడం జరిగింది. ఇక్కడ అసలైన సమస్య ఇక్కడనే మొదలవుతుంది. నేనంటే వీరితో పాటుగా వేరే ఇంకొక సంక్షేమ హాస్టల్కి పంపినప్పుడు వారు వివరణాత్మక నాకు మొత్తం విషయాలన్నీ కూడా రాసి పంపినారు. పాలన్నీ తీసుకుంటారు, కూరగాయలను తీసుకుంటారు, మొత్తం రాసి పంపినారు. ఇక్కడ మాత్రమే ఇక్కడ మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉంటాయి. మండలాలు ఉంటే ఈ 3 మండలాలు అంటే ఇందులో నుంచి ఒక 3 మండలాలు నాకు లెటర్ రావడం జరిగింది. ఆ 3 మండలాలు 45 రోజులు దాటి ఆర్టీఐ పెట్టి కూడా 45 రోజులు దాటిపోయింది వారికి. అప్పీల్ అధికారి కూడా నేను మళ్ళీ ఒక లెటర్ పంపడం జరిగింది. అయితే ఇందులో 3 లెటర్లు వచ్చినాయి, 3 లెటర్లు కూడా సేమ్ టు సేమ్ నాకు పంపడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా నేను బాధ్యులు చేయదలుచుకోలేదు. నేను సీదా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని అడుగుతూ ఉన్నాను, ఈ కేజీబీవీల మీద ప్రత్యేకమైన శ్రద్ధ మీరు చూపెట్టాలని కోరుతూ ఉన్నాం. అసలు ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏం వాళ్ళకి ఇస్తా ఉన్నాం, ఎంత బిల్లులు ఏవాడుతూ ఉన్నారు, అసలు ఏం అక్రమాలు జరుగుతున్నాయి కేజీబీవీలు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఒక తెలంగాణ పౌరునిగా మేము ఓటేసిన వ్యక్తిగా, అంతే కదా, ఓటేసిన వ్యక్తిగా మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది, అంతే కదా. అలాగే ఇంకొక సంక్షేమ హాస్టళ్ల గురించి కూడా మాట్లాడుతుంది. సంక్షేమ హాస్టళ్ల గురించి రేపు మాట్లాడతానుగా. ముందైతే కేజీబీవీ మీద రివ్యూ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని, అలాగే ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా నేను కోరుతూ ఉన్నాను.